ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు వల్లిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. హర్యానాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, సంపదను పునర్విభజన చేయాలని, మహిళల మంగళసూత్రాలను లాక్కోవాలని కాంగ్రెస్ యోచిస్తోందని మోడీ చెబుతున్నారు. ఒక ప్రధానమంత్రి ఇలా మాట్లాడితే మనం ఏం చెప్పగలం? అలాంటి వారికి మళ్ళీ ఓటు వేయాలా అని సభికులను ప్రశ్నించారు. మోడీ ఝూటోంకా సర్దార్ అని ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే కులగణనను చేపడుతుందని, ఇది ఎవరి ఆస్తులను లాక్కోవడానికి కాదని, ప్రజల మేలు కోసం చేస్తుందని ఖర్గే అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని ఖర్గే అన్నారు. రామమందిరం, హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్ అంశాలే బూచిగా చూపిస్తూ ప్రజల భావోద్వేగాలను ఓట్ల రూపంలో ఎన్నాళ్ళు మోడీ ఒడిసిపెట్టారు. ఇక ఆటలు సాగవని అర్థమైంది. అందుకే కాంగ్రెస్పై అబద్ధాలు చెబుతున్నారని ప్రధాని మోడీ ఖర్గే ఎద్దేవా చేశారు.